నమస్కారం. ఇప్పుడు అన్నిటా ఒక ముఖ్యమైన గ్రహస్థితి గురించి చర్చ జరుగుతున్నది. అదేంటంటే రాహుగ్రహం, శనిగ్రహం వీళ్ళు కలుస్తున్నారు అని చెప్పి చాలామంది నన్ను వ్యక్తిగతంగాను సంప్రదించడం, మళ్ళా ప్రత్యేకంగా ఫోన్లు చేసి అడుగుతున్నారు. దీని యొక్క దుష్ఫలితాలు ఎలా ఉంటాయని. అసలు ముందుగా వీళ్ళిద్దరి కలయిక గురించి చెప్తాను. శని సాధారణంగా ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. రాహు ఒక రాశిలో 18 నెలలు ఉంటారు. వీరి కలయిక అనేది ఆల్మోస్ట్ ప్రతి 12-15 సంవత్సరాల మధ్యలో ఒకసారి జరుగుతూ ఉంటుంది. అది ఇంత మునుపు కూడా 2013 సంవత్సరంలో జరిగింది. తులారాశిలో జరిగింది. 1967-68లో మీనరాశిలో జరిగింది. ఇలాగా ఈ కలయిక అనేది ఒక అంటే మన ఈ గ్రహాలు సంచారంలో ఇది ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం. అయితే ఈ కలయిక ప్రత్యేకత ఉంది. అంటే ఈ యొక్క మనం పాపగ్రహాలు అంటే వీళ్ళు పాపులు కాదు, పాపులను శిక్షించే గ్రహాలు. శని మహానుభావుడు, రాహుగ్రహం కూడా అంటే వీళ్ళని గ్రహాల కింద మనం చెప్పుకున్న వీళ్ళ దైవాలు. సో వీళ్ళ యొక్క కలయిక అనేది ఒక ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. వీళ్ళు ఎక్కడ కలుస్తున్నారంటే మార్చి 29వ తారీఖు, మార్చి 30న కరెక్ట్గా ఈ కలయిక ప్రారంభమయ్యి ఏప్రిల్ 2వ వారంలో కరెక్ట్గా వీళ్ళిద్దరూ కలుస్తారు. అంటే శని మార్చి 30న మీనరాశిలో ప్రవేశిస్తారు. మీనరాశిలో ప్రవేశించిన 2.5 వారాలకు సుమారు ఏప్రిల్ 19-20 తారీఖులకి వీళ్ళ కలయిక కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళ కలయిక అనేది కొంతమంది భయపడినట్టుగా కొన్ని ప్రత్యేకమైన రాశులకి కొన్ని ప్రత్యేకమైన ఫలితాన్ని కలుగు చేస్తారు. అంటే నేను రాశి కంటే కూడా రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో చెప్తాను. ముఖ్యంగా వీళ్ళ కలయిక వల్ల ప్రత్యేకంగా ముందుగా మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. వీళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళకి కొద్ది ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎందువల్లంటే వీళ్ళకి ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఏ రకంగా అయినా సరే ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఇంటా బయట కొద్దిగా విరోధులు పెరుగుతారు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక నేను శని రాహువుల కలయిక వల్ల కలిగే ఫలితాలు మాత్రమే చెప్తున్నాను. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామం చదువుకోవటం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. ప్రతి శనివారం మరియు ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడం చాలా మంచిది. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఈ చెడు ఫలితాలు పాటు కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అంటే పెళ్లి కాని వాళ్ళ పెళ్లి, వివాహ ప్రయత్నాలు నెరవేరటం, మళ్ళా మీరు స్థలమో పొలమో ఇటువంటి ఏమన్నా కొనేవాళ్ళు అంటే స్థిరాస్తులు కొందాం అనుకునే వాళ్ళకి కొంత కొంటారు. కానీ రహస్య శత్రువుల యొక్క బాధ మీకు ఎక్కువగా ఉంటుంది భరణి నక్షత్రం వాళ్ళకి. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క శని రాహువుల కలయిక దోష పరిహారార్థం మీరు చేసుకునే పూజతో పాటు ఏదైనా అమ్మవారి యొక్క ఆరాధన, అది దేవి ఖడ్గమాల కానీ లలితా సహస్రం కానీ చదువుకుంటే చాలా మంచిది. ఇంకా కృత్తిక నక్షత్రం వాళ్ళు, ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఈ కలయిక శుభ ఫలితాలను ఇవ్వదు. మీకు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. స్నేహితుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది. కొద్దిగా స్నేహితులతో మీరు విభేదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. మరియు కృత్తిక నక్షత్రం వాళ్ళు స్థిరాస్తులు కొనటం గురించి కూడా కొన్ని రోజులు మీ యొక్క ముఖ్యమైన ప్రయత్నాలు వాయిదా వేయడం చాలా మంచిది. కృత్తిక నక్షత్రం వాళ్ళు ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళటం, దత్తాత్రేయ స్వామి దర్శించుకోవటం, మరియు ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా చదువుకోవటం చాలా మంచిది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం, తర్వాత ప్రమోషన్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్, విదేశీయాన ప్రయత్నాలు అన్నీ కూడా నెరవేరుతాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ షేర్సు స్పెక్యులేషను ఏమైనా అలవాటు ఉంటే వాళ్ళకి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి. రోహిణి నక్షత్రం వాళ్ళకి మీరు మాత్రం ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చదువుకునే పిల్లలు పరీక్ష రాసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ యొక్క దోష పరిహారం అంటే చిన్నపాటి దోషాలని ఉన్నాయి. అంటే శని రాహుల కలయిక వల్ల మీరు చక్కగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. ఈ చదవలేని వాళ్ళు మామూలుగా విన్నా చాలా మంచిది. మృగశిర నక్షత్రం వాళ్ళకి ఈ కలయిక అనేది కొన్ని అనుకోని ఆపదలను తెచ్చిపెడుతుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మీరు ఆకస్మిక విరోధాలు, ఆకస్మిక బంధు విరోధాలు, మీ యొక్క స్నేహితులతోటి కూడా, బంధువులతోటి, దగ్గర వాళ్ళతోటి, తోబుట్టువులతోటి కొన్ని గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మృగశిర నక్షత్రం వాళ్ళకి ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మీరు ఈ యొక్క దోష పరిహారార్థం నారాయణ కవచం ఉంటుంది. నారాయణ కవచం చదువుకోవడం కానీ, నారాయణ కవచం చదవలేని వారు వినటం కానీ చేస్తే చాలా మంచిది. ప్రతి శనివారం, సోమవారం కూడా శివాలయాన్ని దర్శించుకోవటం, అభిషేకాలు చేయించుకోవడం చాలా మంచిది. ఇంకా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ శని రాహుల కలయిక వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీకు కొద్దిగా ఆకస్మిక ధనలాభం ఉంటుంది, కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది. నోటి మాట పదును వద్దు, కొద్దిగా వాక్కుని కంట్రోల్లో పెట్టుకోండి. మీరు ఈ రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కూడా కొద్దిగా తెలియక ఏమైనా మాట్లాడి వివాదాలు ఇరుక్కుందుకు అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ వీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. మరియు కాస్త మెరుగైన ఫలితాల గురించే వీళ్ళు నారాయణ కవచం చదువుకోవటం, మరియు ప్రతి శుక్రవారం కూడా ఏదైనా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. పునర్వసు నక్షత్రం వారు ఈ శని రాహుల కలయిక వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘవ్యాధులు, బీపీ, షుగరు ఇటువంటి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశం. ఏ చిన్న తేడా వచ్చినా తక్షణం వైద్యం సంప్రదించడం చాలా మంచిది. పునర్వసు నక్షత్రం వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేయడం చాలా మంచిది. ఇతరులకు హామీలు ఇవ్వడం, ఇతరుల హామీలు ఉండటం కూడా మంచిది కాదు. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ప్రతి సోమవారం, ప్రతి శనివారం శివాలయంలో అభిషేకం చేయించుకోవటం, ప్రతి పౌర్ణమికి, ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది పునర్వసు నక్షత్రం వాళ్ళు. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క కలయిక కొన్ని అనుకోని మంచి ఫలితాలని ఇస్తుంది. మీకు ఏమైనా ధనం కానీ రావాల్సిన ఏమైనా ఉంటే చేతికి రావటం, శత్రువులు మిత్రులు అవటం, పోయిన వస్తువులు దొరకటం, మీకు ఆకస్మికంగా ఇంట్లో శుభకార్యాలు చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ రహస్యంగా మాత్రం కొంతమంది శత్రువులు మీ పరువు ప్రతిష్టలు దెబ్బతీయటానికి, మరియు మీరు విలువైన వస్తువులు పోగొట్టుకుందుకు కూడా అవకాశం ఉంది. బంగారం, వెండి ఇటువంటి వస్తువులు మీరు విలువైనవి చాలా జాగ్రత్తగా దాచుకోవడం చాలా మంచిది పునర్వసు నక్షత్రం వాళ్ళు. మీ ముఖ్యమైన విలువైన వస్తువులతో పాటు ప్రయాణాల్లో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. మీరు ప్రతిరోజు కూడా దేవి ఖడ్గమాలు కానీ మరియు విష్ణు సహస్రం కానీ చదువుకోవడం చాలా మంచిది ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు. తర్వాత ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు స్థిరాస్తులు లాంటివి కొంటారు. మీరు ఏమన్నా చిరకాలంగా అమ్ముదాం అనుకున్నా కూడా అమ్ముతారు. చిరకాలంగా అంటే మీరు ఏమైనా ఆస్తులు అమ్ముదాం చాలా రోజులు బట్టి అనుకుంటూ ఉంటే అది ఏడాది అమ్ముడైపోతాయి. కానీ తక్కువగా అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఆచి తూచి తీసుకోవడం చాలా మంచిది. మీకు మరింత మెరుగైన ఫలితాలు కలగటానికి ప్రతి బుధవారం కూడా గణపతి ఆలయానికి వెళ్ళటం చాలా మంచిది మీరు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. ఈ మఖ నక్షత్రం వాళ్ళకి ఈ శని రాహువుల కలయిక కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను కలుగజేస్తుంది. మీకు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ బండి, కారు కానీ, వెహికల్ కానీ ఏం నడుపుతున్నా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. తప్పు మీద లేకపోయినా ఇతరులు ఇతరుల వాహనం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయొచ్చు. మరియు మీరు ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేయడం చాలా మంచిది. మరి పరిస్థితులు కానీ చికాకుగా ఉంటే ఈ శనికి, రాహుకి ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకోవడం లేదా అష్టోత్తరం పూజ చేయించుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా నారాయణ కవచం చదువుకోవటం, నారాయణ కవచంతో పాటు ఆయుర్వేదం చదువుకోవడం చాలా మంచిది. మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం. తదుపరి పుబ్బ నక్షత్రం.
మఖా నక్షత్రం తర్వాత పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. విదేశాయన ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. కానీ కష్టమే నెరవేరుతాయి. అవ్వదు అనుకున్న పని చివరిలో అవుతుంది. ఈ 4 వారాలు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ 4 వారాలు కూడా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు మరింత మీకు అనుకూలమైన ఫలితాలు సానుకూలత పెరగడానికి కూడా మీరు ప్రతి శుక్రవారం కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించడం, మరియు ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించడం చాలా మంచిది. ఇంకా ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి మీకు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది. కారణం ఎందువల్ల అంటే ఆకస్మికంగా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారంటే మిత్రులు శత్రువులు అవుతారు. మీరు ఎంతో ఉపయోగపడతారు వీళ్ళు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం, చిన్నపాటి అనారోగ్యాలు, ఎలర్జీలు, స్కిన్ డిజార్డర్స్, స్కిన్ డిసీజెస్ ఇటువంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు కొన్ని ముఖ్యమైన అంటే ఏదైనా సరే ఒక పని ముఖ్యం అనుకున్నప్పుడు మీరు తప్పనిసరి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం, ఈ 3 వారాలు 4 వారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం, షేర్స్ స్పెక్యులేషన్ కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇంకా హస్త నక్షత్రం వాళ్ళకి కొత్త వాహనాలు, మీరు కొత్త స్థిరాస్తులు, ముఖ్యంగా భూ సంబంధితమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు స్థిరాస్తులు అమ్మటం, స్థిరాస్తులు కొనటం, మరియు మీ యొక్క కుటుంబ వ్యవహారాలు అంటే కుటుంబంలో మీ తోబట్టువులతో అది కూడా ఆస్తుల వ్యవహారాలు ఏమైనా ఉంటే మీకు ఇప్పుడు సెటిల్ అవుతాయి. కానీ కొంత శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. మీరు అశ్విని దేవతా స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకుంటే కొంత అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. చిన్నపాటి అనారోగ్యాలు, ఎలర్జీలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మరియు ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం దర్శించుకోవడం చాలా మంచిది. ఈ 4 వారాలు కూడా జాగ్రత్తగా ఉండాలి శని రాహుల కలయిక. తదుపరి చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఆకస్మికంగా మిత్రులు శత్రువులు అవుట, మిమ్మల్ని అనుకోని ఇబ్బందులు కలుగు చేయట, మరియు మీ పెట్టుబడులకి తగిన ఫలితాలు రావు. షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, రిస్కులు తీసుకోవద్దు. కొంతమందికి బెట్టింగ్లు కాసే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆకస్మికంగా నష్టపోతారు. ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు, చిత్తా నక్షత్రం వాళ్ళు, వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మరియు ఈ శని రాహుల కలయిక వల్ల వీళ్ళకి వివాహంలో అంటే భార్యాభర్తల మధ్య కొద్ది కలహాలు, వ్యాపారస్తులకి భాగస్వామ్యంతో ఇబ్బందులు ఉంటాయి. మీకు పరిస్థితులు కానీ మరీ చికాకుగా ఉంటే ఈ శని రాహులకి ప్రత్యేకంగా పూజలు చేయించుకోవటం, లేదు మీరు ప్రతిరోజు కూడా పొద్దునపాటు విష్ణు సహస్రం, సాయంత్రం పాటు నారాయణ కవచం చదువుకోవటం చాలా మంచిది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కొన్ని ఆకస్మికంగా మీరు అనుకోకుండా కొన్ని లగ్జరీ ఐటమ్స్ కానీ, లేకపోతే ఇంట్లోకి అనుకూలమైన వస్తువులు కొనటం కానీ ఇటువంటివి చేస్తారు. ఇవి మీ యొక్క కుటుంబ వ్యవహారాలు కూడా కొన్ని రోజులుగా మీరు ఇబ్బందులు పడుతున్నవి కొంత అనుకూలత ఉంటాయి. మీ ఇంట్లో ఒక శుభ సంబంధమైన కార్యక్రమాలు జరగచ్చు, కొన్ని శుభ సంఘటనలు జరగవచ్చు. మీరు అనుకోకుండా మధ్యవర్తిగా ఉండవలసిన అవసరం ఏర్పడటం జరగచ్చు. స్వాతి నక్షత్రం వాళ్ళు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయంతో పాటు నారాయణ కవచం చదువుకుంటే చాలా మంచిది. ఎవరైనా సరే చదవలేకపోతే విన్నా కొంతవరకు ఫలితాలు వస్తాయి. అంటే చదవలేనప్పుడు పూర్తిగా వదిలేయకుండా ఈ మానవ ప్రయత్నం చేయండి. ఇంకా విశాఖ నక్షత్రం వాళ్ళు ఆరోగ్యం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాలు వ్యాధులు, తర్వాత రొమాటిక్ జ్వరాలు అంటారు కదా, ఇటువంటివి కొద్దిగా ఇబ్బంది పెడితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు వివాదాస్పదమైన విషయాలకి దూరంగా ఉండటం చాలా మంచిది. అంటే ఏ విషయంలో కూడా మీరు వివాదాల జోలికి వెళ్ళకండి. వాటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా మీరు మీ వాహనం నడుపుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇంట్లో కరెంటు వస్తువుల జోలికి అది కూడా వెళ్ళకండి. పరిస్థితులు మరీ చికాకుగా ఉంటే శని రాహువులకి ప్రత్యేకంగా అష్టోత్తరం పూజ చేయించుకోవటం, మరియు వీళ్ళకి శివాలయంలో అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ శని రాహువుల కలయిక కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు ఇన్ని రోజులు బట్టి
ఆకస్మికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని సంఘటనలు కానీ, మీ అధికారులు కానీ వాళ్ళు కొంత శాంతిస్తారు. కొన్ని శుభ సంబంధమైన సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగులకి కొంత ఊరట కలుగుతుంది. అనుకోని విధంగా ట్రాన్స్ఫర్ అవ్వటం, లేకపోతే మీకు అనుకూలమైన డిపార్ట్మెంట్కి వెళ్ళటం ఇవి జరుగుతాయి. మరియు ఈ రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు వివాదాస్పదమైన విషయాల జోలికి వెళ్ళకండి. ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు మరింత మెరుగైన ఫలితాల కొరకై ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆలయం దర్శించుకోవటం, ప్రతిరోజు కూడా మీరు దేవీ ఖడ్గమాల చదువుకోవడం చాలా మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఇవి కాస్త మంచి శుభమైన కాలం కింద చెప్పచ్చు. అంటే మీకు ఏదైనా ఒక స్థిరాస్తి ఇంతవరకు అమ్ముడు పోని స్థిరాస్తి కానీ, లేదా మీరు అమ్ముదామని ప్రయత్నిస్తున్న ఈ కానీ ఈసారి అమ్ముడవుతాయి. కానీ మీరు కాస్త ధర తక్కువగా అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. మధ్యవర్తులనే దళాలని నమ్మవద్దు. ఏదైనా సరే ఒక అమ్మినప్పుడు కొన్నప్పుడు ఒక డాక్యుమెంట్ని 10 సార్లు పరిశీలించి ముందుకు వెళ్ళండి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. కానీ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొన్ని కుటుంబాల్లో శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళకి మంచి కాలం కింద చెప్పవచ్చు. ఇంకా మూలా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మీకు మిత్రులు శత్రువులు అవుట, మీకు మాటకు విలువ తగ్గుట, మరియు ఇంత మునుపులాగా మీకు ఈ 3-4 వారాలు ఉండదు. మీరు ప్రతి విషయంలోనూ భంగపాటు అనేది ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ 3-4 వారాలు, అంటే ఈ మార్చి 30 నుండి ఏప్రిల్ 20 దాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పరిస్థితులు మరీ చిరాకుగా ఉన్నవాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శించడం, ఈ శని రాహులు ఇద్దరికి కూడా జపాలు కానీ లేకపోతే అష్టోత్తరం కానీ చేయించుకోవటం, శివాలయంలో శనివారం సోమవారం ప్రత్యేకమైన అభిషేకాలు చేయించుకోవడం చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ శని రాహుల కలయిక కొంత విద్యార్థులు ఇబ్బంది పడతారు. కానీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి కొంత అనుకూలత చెప్పచ్చు. మీకు ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. కానీ వాహనం మాత్రం జాగ్రత్తగా నడపాలి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అత్యంత వేగంగా వాహనం నడపద్దు. మరొక విషయం ఏంటంటే, మీరు ఒక ముఖ్యమైన అంటే వివాహం కానీ ఏదైనా సరే మీకు జీవితంలో పెండింగ్ ఏమి ఉండిపోయేంత వరకు, అంటే ఉద్యోగం రాని వయసు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ట్రాన్స్ఫర్ రాని వాళ్ళందరికీ కూడా ఈ 3-4 వారాలు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు మరింత మెరుగైన ఫలితాల కొరకై ఏదైనా అమ్మవారి గుడికి శుక్రవారం పూట వెళ్తూ ఉంటాం, మరియు శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళటం చాలా మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ శని రాహువుల కలయిక కొద్దిగా ఇబ్బందులు కలుగు చేస్తుంది. వీళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడతారంటే, కొద్దిగా మీకు అత్యంత కష్టకాలం కింద చెప్పవచ్చు. ఎందువల్ల అంటే, మీకు బంధువులు, సన్నిహితులు ఆకస్మికంగా మీకు మీ మాటకి వాళ్ళు విలువ ఇవ్వకపోవటం, మిమ్మల్ని కొద్దిగా కించపరుస్తూ మాట్లాడటం మీకు బాధ కలిగిస్తుంది. బాధపడకుండా ఒక 4 వారాలు మాత్రమే అన్ని సెట్ అవుతాయి. తర్వాత మీకు మంచి జరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాలు సాధిస్తారు, అదొకటే ప్లస్ పాయింట్. మీరు ఇరుగు పొరుగు వారితో కొద్దిగా వాదనలకి వివాదాలకి దూరంగా ఉండండి. మీ యొక్క తోబట్టువులు వీళ్ళందరూ కూడా, అంటే సోదరి వర్గం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ 3-4 వారాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత మామూలుగా ఉంటుంది. అందువల్ల మీరు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మీరు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వజ్రకవచం చదవటం కానీ వినటం కానీ చేసుకోండి, చాలా మంచిది. మరియు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట నారాయణ కవచం చదువుకోండి. ఇంకా శ్రవణ నక్షత్రం, శ్రవణ నక్షత్రం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఈ పోటీ పరీక్షల్లో కానీ థియరీ పరీక్షల్లో కానీ విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ 3-4 వారాల్లో విదేశయానం లాంటివి కానీ తీర్థయాత్రలు కానీ చేస్తారు. మీకు కాస్త షేర్స్ స్పెక్యులేషన్ లాంటివి, ఈ బెట్టింగ్ లాంటివి కూడా కలిసి వస్తాయి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ 3-4 వారాల్లో. సో వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఒక మంచి అనుకూలమైన కాలం కింద చెప్పవచ్చు. మరియు ధనిష్ట నక్షత్రం వాళ్ళు, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ
శని రాహువుల కలయిక కొంత ఇబ్బంది కలిగించే అంశం. ఇది ఏ రకమైన ఇబ్బంది కలిగిస్తుందంటే మీకు ఆకస్మిక కష్టాలు. అంటే ఇప్పటిదాకా నడుస్తుంది ఒకటి ఇంకోలా ఉంటుంది. ఈ ఆకస్మిక కష్టాలు, మీ క్రయ విక్రయాలు, మీ స్థిరాస్తులు లాంటివి అమ్మటాన్ని వాయిదా వేయండి. షేర్స్, స్పెక్యులేషన్, బెట్టింగ్లు జోలికి వెళ్ళవద్దు. వివాదాస్పదమైన విషయాల జోలికి వెళ్ళకండి. మీకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చేసుకోవటం, ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళటం, ప్రతిరోజు కూడా లలిత కానీ దేవి ఖడ్గమాల కానీ చదువుకోవటం, ప్రతి సాయంత్రం కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. శతభిష నక్షత్రం వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. మీరు ఆర్థికంగా కొంత కోలుకుంటారు. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. బంధుమిత్రాదులతోటి కొంత మీకు సయోధ్య ఏర్పడుతుంది. ఒక అనుకూలమైన వాతావరణం కొన్ని రోజుల పాటు ఈ 3-4 వారంలో నడుస్తుంది. అంటే ఇన్ని రోజులు బట్టి ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది శతభిష నక్షత్రం వాళ్ళకి. ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మీరు ఉద్యోగస్తులు ఏదైనా ఒక విన్నపం అనేది మీ అధికారులు చెప్పుకోదలిసి 3-4 వారాలు చెప్పుకుంటే తొందరగా పని అవుతుంది. మీరు మరింత మెరుగైన ఫలితాల గురించి శనివారం పూట శివాలయాన్ని దర్శించుకోవటం, సోమవారం పూట కూడా ప్రతిరోజు కూడా మీరు చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘ వ్యాధులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేకపోతే బీపీ, షుగర్, ఈ కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్ళు చిన్నపాటి అనారోగ్యానికి కూడా మీరు తక్షణం డాక్టర్ని సంబంధించడం చాలా మంచిది. రిస్కులు మాత్రం తీసుకోవద్దు. గుండె వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా. ఎందువల్ల అంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోజు. ఈ 3-4 వారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఎవరికి చేయబదులు ఇవ్వడం కానీ, రుణాలు ఇవ్వడం కానీ, హామీలు ఇవ్వడం కానీ చేయవద్దు. మీరు శని రాహువులకి ఇద్దరికీ కూడా జపాలు కానీ, అష్టోత్తరం కానీ చేయించుకోవటం, శివారాధన చాలా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. శనివారం, సోమవారం 2 రోజులు కూడా చక్కగా మీరు శివాలను అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ వారిని దర్శించుకోవడం చాలా మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి చిన్నపాటి అనుకూలత ఉంటుంది, కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రహస్య శత్రువులు ఇబ్బంది పెడతారు. మీకు కొంత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఏదైనా పనులు తొందరగా అవడం కొంత ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు కొన్ని శుభఫలితాలని పొందుతారు. కానీ ప్రతిరోజు కూడా మీరు లలితా శాస్త్రం చదువుకోవడం చాలా మంచిది, మరియు విష్ణు శాస్త్రం కూడా చదువుకోవడం చాలా మంచిది. రేవతి నక్షత్రం వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు, అనుకూలమైన చోట ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ జరుగుతాయి. విద్యార్థులు కాస్త మంచి శుభ ఫలితాలను పొందుతారు, కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి మీరు. అంటే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కాస్త కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే చాలా మంచిది. ఈ రేవతి నక్షత్రం వాళ్ళు మరింత మెరుగైన ఫలితాల కొరకే మీరు ప్రతి బుధవారం గణపతిని దర్శించుకోవటం, ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ వారిని దర్శించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ చెప్పిన శని రాహువుల కలయిక మార్చి 30 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో మీరు భయపడక్కర్లేదు. నా నక్షత్రానికి కానీ, నా రాశికి కానీ ఇలా ఉందని మీరు ఎవరు భయపడక్కర్లేదు. ఎందుకంటే రాశి ఫలితం కానీ, నక్షత్ర ఫలితం కానీ ఎప్పుడూ కూడా దాని ఫలితం కొంతవరకే ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే భయపడి నాకు ఫోన్లు చేయడం జరిగింది. ఈ శని రాహువుల కలయిక అనేది అందరికీ దుష్ఫలితాలను ఇవ్వదు, అందరికీ మంచి ఫలితాలను ఇవ్వదు. కొందరికి మంచి ఫలితాలు, కొందరికి ఇబ్బంది పెట్టే ఫలితాలు వస్తాయి. మీ జాతకంలో దశాంతరదశలు లాంటివి అవి చూసుకుని మీరు అడుగు ముందుకు వేయడం తప్పితే కానీ దీనివల్ల భయపడద్దు. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద నా స్క్రోలింగ్ అయిన నెంబర్లకి దయచేసి ఫోన్ చేయండి, మెసేజ్లు పెట్టవద్దు. మీ ఎక్కడ రామకృష్ణ, జై శ్రీమన్నారాయణ.